పూరి జగన్నాథ్ రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 2కు చేరుకుంది. 170 మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉండడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. రథయాత్ర గ్రాండ్ రోడ్ దగ్గరకు చేరేసరికి భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. మృతుల్లో ఒకరు కటక్కు చెందిన అనిల్ దాస్ గా గుర్తించారు. రథయాత్ర గ్రాండ్ రోడ్ దగ్గరకు చేరేసరికి జగన్నాథుని దర్శనానికి భక్తులంతా ఒక్కసారిగా ముందుకు కదిలారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. రథయాత్రను చూసేందుకు 10 లక్షల మంది భక్తులు హాజరు కాగా భద్రతా విధుల్లో 20,000 మంది పోలీసులు పాల్గొన్నారు. దీంతో రద్దీని అదుపు చేయడం కష్టంగా మారింది. అయితే వెంటనే సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని కంట్రోల్ చేశారు. మరోవైపు ఇవాళ రథయాత్ర ముగిసింది. సూర్యాస్తమయం తర్వాత రథయాత్ర నిలిపేస్తారు. అయితే తొక్కిసలాట కారణంగా రథయాత్రను కాస్త ముందుగానే ఆపేశారు. తిరిగి రేపు ఉదయం 9:30 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుంది. దేవతామూర్తులు గుండీచా ఆలయం వైపు కదులుతారు. పూరి జగన్నాథ్ రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 2కు చేరుకుంది. 170 మందికి పైగా భక్తులు అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉండటం వాడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రథయాత్ర గ్రాండ్ రోడ్ దగ్గరకు చేరేసరికి భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. మృతుల్లో ఒకరు కటక్కు చెందిన అనిల్ దాస్ గా గుర్తించారు.